హాయ్ అండి, నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఇది చూడండి చేప, ఇది సొర చేప అండి. నేనైతే మాత్రం ఎప్పటి వరకు ఎప్పుడు వండలేదన్నమాట. ఇదే ఫస్ట్ టైము. చేపలమ్మాయి వచ్చింది. ఏదో 2-3 రకాల చేపలు తెచ్చింది. మా పిల్లలకు చూపిస్తే ఇది ఈ చేపలు తీసుకోమన్నారు. చిన్నపిల్లలు అప్పుడైతే అసలు అడిగేవాళ్ళు కాదండి. నేను కూడా వండటం తక్కువే. ఇంకా ఇప్పుడు కొంచెం తినగలిగిన పిల్లలు అయ్యారు కాబట్టి వాళ్ళకి నచ్చినవి అయితే తీసుకుని చేయాల్సి వస్తుంది. నాకు ఎలాంటివి చేయడం అంటే ఎంత విసుగో, కానీ తప్పదు కదా, పిల్లలు అడిగితే చేయాలి కదా. ఇంకా తల్లిగా నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఇంకా విసుగు అనిపించదు. పిల్లలు అడిగారంటే తప్పకుండా చేయాలి అనిపిస్తూ ఉంటుంది. అదే కదా, దాంట్లోనే కొంచెం మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ఇంక చేపలు అయితే నాకు అయితే అసలు చేయడం కానీ వండడం కానీ రాదనమాట. ఇంతవరకు చిన్నప్పుడైతే మా అమ్మ వండితే తిన్నాను. ఆ తిన్నా గుర్తయితే ఉంది, కానీ నాకు ఎలా వండాలో తెలియదు అనమాట. మా నాన్న అడిగాను ఫోన్ చేసి, నాన్న పిల్లలు సొర చేప తీసుకోమన్నారు, ఇదేమో వండుతూ నాకు రాదు, ఎలా వండాలి ఏంటంటే చెప్పాడు. ఇది శుభ్రంగా ఫస్ట్ కడిగేసేసి కొయ్యమన్నాడు. దీన్ని తొమ్మేదైతే ఏమి ఉండదంట. మామూలు చేప అయితే తోముకుంటాం, కానీ ఇంకా దీన్ని తొమ్మేది ఏమి ఉండదంట. తర్వాత దాని తోలు ఒలిసేయాలంట. నాకు తెలియలేదు, ఇంకా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయలేదులే. మా నాన్న అడిగాను, అడిగితే చెప్పాడు దీన్ని తొమ్మేది ఏమి ఉండదు. ఫస్ట్ ఒకసారి కడిగేసి ఈ పొట్ట ఏమన్నా ఉంటే తీసేయి, అలాగే తోక ఈకి కోసేయి, ఇదంతా ఓ మాదిరి చిన్న ముక్కలు కోసేసిన తర్వాత ఉడకబెట్టమన్నాడు. ఎలా ఉడకబెట్టను, ఆవిరి పట్టనా, నీళ్ళల్లో ఉడకబెట్టనా అంటే చెప్పాడు. దాంట్లో కాస్త ఒరిగడ్డి పెట్టమన్నాడు. అడుగున ఒరిగడ్డి పెట్టి ఉడకబెట్టమన్నాడు అనమాట. ఇంక ఇదంతా కూడా నీట్గా తీసేసి, పొట్ట అంతా కూడా ఇలా నీట్గా తీసేసి, ఇంకా ఈ పొట్ట ఇదంతా తీసి అవతల పారేసి దీన్ని నీట్గా కడిగేసేయాలి. ఇందులో పోయేది ఏమి ఉండదంట అంటారు, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదులే. తోక ఎలాగో కట్ చేస్తాం, ఈకిలు కట్ చేస్తాం అంతే. ఇంకా ఇందులో పోయేది ఏమి ఉండదంట. ఇంకా ఈ పొట్ట ఒకటి తీసేసి, పొట్ట కూడా పెద్దగా లేదండి, పొట్ట ఒకటి తీసేసి ముక్కలన్నీ కూడా నీట్గా కడిగేసాను. కడిగేసిన తర్వాత ఇలాగ చిన్న కుక్కర్ ఒకటి తీసుకుని దీంట్లో కాస్త అడుగున ఒరిగడ్డ పెట్టమన్నాడు మా నాన్న. కొంచెం ఒరిగడ్డ అయితే చుట్టి లోపల పెట్టాను. ఇంకా దానిపైన అయితే ఆ ఒరిగడ్డి పైన అయితే ఇలా ఈ ముక్కలన్నీ పెడుతున్నాను. సరిపోదేమని అనుకున్నాను, సరిపోయింది. ఇంకా దీంట్లో అయితే ఇంకొంచెం నీళ్లు పోసేసి, ఒక లోటా నీళ్లు పోసాను. కాస్త సగానికి తక్కువగానే గడ్డి ఉందిలే ఆ పైనుంచి ముక్కలు అన్నమాట. ఇంకా దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేశాను. పొయ్యి మీద పెట్టేసి దీనికి మూత పైన విజిల్ పెట్టుకోకుండా మూత పెడితే సరిపోద్దులే. ఒకసారి చేస్తేనే ఇది రెండోసారి అర్థమవుద్ది ఎలా చేయాలో ఏంటో. నాకు నీళ్ళల్లో ఉడకబెడితే చప్పగా అయిపోద్దేమో అనిపించింది, కానీ అలాగే ఉడకబెట్టాలంట. అలాగే ఉడకబెట్టి పైన ఉన్న ఇదిగో ఈ తోలంతా ఒలిసేయాలంట. ఇదంతా ఇలా ఒలిసేయాలంట. పిల్లలు అడిగారని తీసుకున్నాను, కానీ ఇలాంటి విసుగు పనులు అయితే నాకైతే ఏమో నాకు చేయబుద్ధి అవ్వదు. ఇగో ఈ తోలు ఊడిపోయేటట్టు, ఒక పొంగు వచ్చేటట్టు ముక్కలు ఉడకబెట్టి ఈ తోలంతా ఒలిసేసి ఆ ముక్కలో వాటర్ ఏమి లేకుండా పిండేయమన్నాడు. కొంచెం చల్లారనిచ్చా, వలవడం కష్టం అయిపోద్ది కదా, అందుకే కొంచెం చల్లారనిచ్చాను. చల్లారనిచ్చి ఈ ముక్కలన్నీ కూడా ఈ తోలు ఒలిసేసి ఇంకా కూర పొయ్యి మీద వేస్తా. వచ్చేస్తుందిలే, ఒలుతుంటే వచ్చేస్తుంది. మరీ ఉడుకు మీద అయితే చెయ్యి అంత పట్టలేములే అని చెప్పి కొంచెం చల్లారనిచ్చాను. చల్లారనిచ్చి ఇదిగో ఇలా ఒలుస్తుంటే ఈజీగానే వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో కావాల్సినవి అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు,
ఇంకా కొత్తిమీర, ఉల్లిపొందు అన్నీ రెడీ చేసుకున్నాను. పక్కన రెడీ చేసుకుని ఇంకా దీన్నైతే ఒలుస్తున్నాను. ఇదిగో ఇలాగా కాసేపు వేయించానండి. పిల్లలు అప్పటికి ఆకలి ఆకలి అంటున్నారు. లేట్ అయిపోయిందిలే పొలానికి వెళ్ళి వచ్చేసరికి. కాయలు ఆగటం అయ్యింది కానీ ఇంకా కాయ నూర్చడం అయితే ఉందన్నమాట. ఇంకా అది నూరిస్తే కానీ ఇంకా మాకు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని ఇంకా సేపు వేయిస్తే ఓకే, సరిపోద్ది. ఓకే అండి, ఉంటాను మరి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.